హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేనైతే యావరేజ్గానే ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే మాట ఏంటి అంటే, ప్రజెంట్ జనరేషన్ పర్టిక్యులర్గా మగపిల్లలు కష్టపడటానికి ఒళ్ళొంచక విపరీతమైన ఖర్చులు చేస్తూ వాళ్ళ ఖర్చులకు సరిపడా రూపాయి దొరక్క, ఇంట్లో వాళ్ళు ఇవ్వక, ఇంట్లో వాళ్ళని విసిగిస్తూ టార్చర్ పెడుతూ అసలు మినిమం ఎథిక్స్ అనేవి కొన్ని మర్చిపోయి ఆ రూపాయి కోసం దిగజారిపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేసుకుని ఫస్ట్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ట్రబుల్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఇంట్లో ట్రబుల్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే కాలదన్నుకుంటున్నారు. దిగజారిపోవటం వల్ల ఫ్యూచర్ అనేది లేకుండా చేసుకుంటున్నారు. అసలు ఎందుకు అంత దిగజారి అంత ఎథిక్స్ లేకుండా ఎందుకు తయారవుతున్నారు అనేది నిజంగా తెలియట్లా. అంటే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కోసం వాళ్ళు ఏం చేయడానికి కూడా వెనకాడని సిచ్యువేషన్లో తయారైపోయారు. అది అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేది తెలియట్లా. కొంతవరకు ఆలోచించే విధానం అంత వర్స్ట్గా ఉందా? అసలు కష్టపడాలి అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు రావట్లేదు? నువ్వు 100 కాకపోతే 1,00,000 ఖర్చు పెట్టుకో. ఫస్ట్ మనం సంపాదించుకోవాలి కదా. మనం కష్టపడకుండా రూపాయి ఊరికే రావాలంటే ఎంత మాత్రం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన లేకుండా స్ట్రగుల్ చేస్తూ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ సొసైటీలో చెడ్డ పేరు తెచ్చుకుని, సొసైటీలో ఒక గుర్తింపు లేక వాళ్ళ జీవితాన్ని, బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు చాలామంది పిల్లలు. చాలా అంటే చాలామంది పిల్లలు. మరి అలాంటి వాళ్ళ ఆలోచన, ఈవెన్ ఈ వీడియోని కనుక అలాంటి పిల్లలు, ఇప్పుడు జనరేషన్ మగపిల్లలు ఎవరైనా చూస్తే కనుక ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి మీరు ఆలోచించండి. మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకోండి. మనం ఎలాంటి ఇంట్లో పుట్టి పెరిగాం. ఇప్పుడంటే రూపాయికి వాల్యూ లేకపోయి ఉండొచ్చు. ఈవెన్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, 30 ఇయర్స్ బ్యాక్ కావచ్చు. ఇప్పుడు జనరేషన్ అంటే వాళ్ళే కదా. అప్పుడు వాళ్ళైతే ఒక కష్టపడి సంపాదించే ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో అలానే పుట్టి కష్ట సుఖాలు చూస్తూ పెరిగిన వాళ్ళే అయి ఉంటారు. బట్ అయినా కానీ ఆ కష్టం విలువ తెలియకుండా దిగజారిపోయి జీవితం పాడు చేసుకుంటున్నారు అంటే అది చాలా బాధపడాల్సిన విషయం. అది చూస్తూ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది అలా వాళ్ళని చూస్తూ. వాళ్ళకి వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మినిమం అసలు ఏం జరుగుతుంది, మనం ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఎలా బతుకుతున్నాము, మనం ఎలా బతకాలి, ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. చిన్న చిన్న మిస్టేక్స్ అనేది కామన్గా జరుగుతాయి. అది ఎవరి లైఫ్లో అయినా అది సహజం. అసలు మేము తప్పులే చేయలేదు, మేము అసలు సూపర్ అంటే అదే పెద్ద తప్పు మాట. కాకపోతే ఎన్ని జరిగినా మినిమం ఎథిక్స్తో అయితే ఆలోచించాలి. ఏది మంచి ఏది చెడు అని గ్రహించాలి. ఒకసారి జరిగిన తప్పును రెండోసారి జరగకుండా సరిదిద్దుకునే తత్వం ఉండాలి. అది ఉన్న రోజు మనిషి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మంచిగా వాళ్ళ భవిష్యత్తు అనేది అయితే ఉంటుంది అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.